శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 11వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి పాడ్యమి, మధ్యాహ్నం 1:19 వరకు. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర, ఉదయం 7:54 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 5:13 నుండి సాయంత్రం 6:44 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి సాయంత్రం 5:29 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:46 నుండి సాయంత్రం 6:18 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:44 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 2:24 నుండి తెల్లవారుజామున 3:55 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలలో కూడా ఈరోజు మీకు నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులను కూడా ఈరోజు మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రుల నుండి కూడా ఈరోజు మీకు శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దానివల్ల మీ ఆనందం మరింత పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కాబట్టి వాటి యందు జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు కూడా ఈరోజు మీకు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. లేదంటే మీ సొంత నిర్ణయాలు వాటి యందు మీకు నష్టం వాటింపచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రుల కలయిక ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మీరు దైవ దర్శనాలు కూడా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు కూడా ఈరోజు మీకు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు మీకు నిరుత్సాహాన్ని అందిస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృధా ఖర్చులు కూడా ఈరోజు మీకు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదంటే అవసరానికి చేతిలో డబ్బు నిలవని పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఈరోజు మీకు కొన్ని వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఇంట బయట సమస్యాత్మక వాతావరణాన్ని ఎదుర్కోక తప్పదు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు మీకు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో కూడా ఈరోజు మీకు జాప్యం కలుగుతుంది. అయినప్పటికీ వాటిని నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కూడా ఈరోజు మీకు చికాకులు అధికమవుతాయి. దానివలన మీరు కొంత మానసిక ఆందోళనకు కూడా గురి కావాల్సి రావచ్చు. వృత్తి ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు శ్రమాధిక్యత పెరుగుతుంది. అయినా కూడా శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రం పొందలేరు. ప్రయాణాలలో కూడా ఆటంకాలు ఉండవచ్చు. ఇంట బయట ఈరోజు మీకు పని ఒత్తిడి అధికమై శిరోబాధలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సమాజంలో కూడా ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాటి వలన మీరు ప్రయోజనాలను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మీకు వాహన యోగం కూడా కనిపిస్తుంది. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారాన్ని కూడా ఈరోజు మీరు సేకరించగలుగుతారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి ఇంట బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట బయట ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు సమస్యలను అధిగమించగలుగుతారు. ఉద్యోగాలలో పనిభారం నుండి ఈరోజు మీకు ఉపశమనం లభిస్తుంది. ఆలయాలను కూడా సందర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం కూడా ఈరోజు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల అకారణ సమస్యలకు గురి కావాల్సి రావచ్చు. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు మీరు వైద్య సంప్రదింపులు చేయవలసి రావచ్చు. కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఈరోజు మీకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ ఎదురవుతుంది.
ముఖ్యమైన నిర్ణయాలలో కూడా ఆకస్మిక మార్పులు చేయవలసి రావచ్చు. దానివలన మీరు నష్టాన్ని కూడా చూసే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఇంటా బయట సమస్యాత్మక వాతావరణాన్ని ఎదుర్కోక తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు నిరాశను మాత్రమే కలిగిస్తుంది. ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు సామాన్యంగానే సాగుతాయి. బంధుమిత్రులతో ఈరోజు మీకు మాట పట్టింపులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం ఉత్తమం. సోదరులతో కూడా ఈరోజు మీకు ఆస్తి వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించడం అవసరం. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో కూడా ఈరోజు మీకు ప్రముఖులతో నూతన పరిచయాలు బాగా పెరుగుతాయి. అవి మీకు భవిష్యత్తులో ప్రయోజనకరమైన లాభాలను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మీకు ధనాదాయం కూడా బాగుంటుంది. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు బాగా పుంజుకుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఈరోజు మీకు ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసి రావచ్చు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు మీరు కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులను కూడా ఈరోజు మీరు వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు నిరాశను కలిగిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు నిరుత్సాహకర వాతావరణమే ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. వాటి యందు మీరు వాహన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుంచి కూడా ఈరోజు మీకు వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. చేపట్టిన వ్యవహారాలు కూడా ఈరోజు మీకు సాఫీగా సాగిపోతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కూడా విస్తృతమవుతాయి. వాటి వలన సమాజంలో మీ ఇమేజ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో కూడా జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. విలువైన గృహోపకరణాలను కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు కూడా ఈరోజు మీకు అత్యంత వేగవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులను కూడా ఈరోజు మీరు అతి సులువుగా అధిగమించగలుగుతారు. ఉద్యోగులు ఈరోజు ఉన్నత హోదాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు కూడా అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. వృత్తి వ్యాపారాలలో కూడా మీ శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈరోజు మీనరాశి వారికి సంబంధించి ఇంటా బయట ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది. ఇవి ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.